ఈ నెల 25న జ్యేష్ఠ అమావాస్య. ఈసారి జ్యేష్ఠ అమావాస్య బుధవారం వచ్చింది. దీనిని బుధ అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి చాలు. అలా కట్టుకోవటం వల్ల 2 నిమిషాల్లో దరిద్రం పోతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి. 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది. ఇంటిపై ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ ఇంటిపై ఉండే చెడు బాధలన్నీ కూడా పోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. అంతేకాదు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి. ఈ అమావాస్య మంచిని తెచ్చిపెట్టడానికే వచ్చిన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కడితే ఇంటికి ఉండే దిష్టి అంతా కూడా పోతుంది. మన ఇంటిపై ఉండే దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మన జీవితం అనేది మారిపోతుంది. మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఇంటిని తీసుకుంటే మా ఇల్లు మాకు కలిసి రావటం లేదు, మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు, మేము చాలా బాధల్లో ఉన్నాము, ఇంటి పరంగా ఎక్కడికి వెళ్ళి మేము పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితాలు అయితే రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు. అమావాస్యను సక్రమంగా మనం వినియోగించుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది తొలగిపోతుంది. మనకు ఇల్లు కలిసి రాక ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇది గుమ్మానికి కట్టుకోవటం వల్ల మనకు ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మనల్ని ఊరికే ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకేంటి, మీకు సొంత ఇల్లు ఉంది, మీకు అంత ఇల్లు ఉంది, మీరు బాగున్నారు, బాగా సంపాదించుకున్నారు అని ఏడుస్తూ ఉంటారు. మన ముందు ఏడవకపోయినా మన వెనుక ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటి ఏడుపును మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి. దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. చాలా చిన్న పరిహారం చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలాంటి అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వచ్చే అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారని మనకు తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడింది. చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగించే పరిహారం. మనం తీసుకునే వస్తువులు కావచ్చు, మనం కట్టే వస్తువులు కావచ్చు, అన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ వస్తువులను కట్టుకోవటం వల్ల మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా నవధాన్యాలు కావాలి. నవధాన్యాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. చాలా వరకు కూడా మనకు అనుకూలతను కలగజేస్తాయి. మనకు సంవత్సరాల తరబడి కూడా బాగుండేలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయలు లేనిదే మనం ఏ పరిహారము చేయలేము. ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టుకోవాలి. కొబ్బరికాయ అనేది నీళ్లతో నిండి ఉంటుంది. అందులో ఉండేది అమృతం. కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం. కాబట్టి ఆ అమృతం మనం చక్కగా ఉండేలాగా చేస్తుంది. మనశ్శాంతిని కలిగిస్తుంది. కొంచెం దిష్టిని తొలగించేస్తుంది. అలానే ఉప్పు కావాలి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. నెగిటివ్ ఎనర్జీ తీసివేస్తుంది. నకారాత్మక శక్తుల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఉప్పు అనేది దిష్టిని కూడా తిప్పికొడుతుంది. ఇక ఆ తర్వాత నల్ల గవ్వలు కావాలి. ఈ నల్ల గవ్వలు కూడా చాలా గొప్పవి. మా ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది, మా ఇంటిపై చెడు జరిగింది, మా ఇంట్లో ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, లేదంటే మా ఇంటిపై
మేమంటే గిట్టని వారు ఏదో ప్రయోగం చేసి తీసుకొచ్చి మా ఇంటిపై చల్లారు, లేదంటే మా ఇంటి ముందు పెట్టారు అని మనం భయపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాటిని తిప్పి కొట్టడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నల్లగవ్వలతో పరిహారం చేస్తే అమావాస్య తిథి రోజున తప్పనిసరిగా పరిహారం అనేది సిద్ధిస్తుంది. మీ ఇంటిపై ఏడుపు ఉండొచ్చు, నరుని దృష్టి ఉండవచ్చు, మనమంటే పడని వారు కుళ్ళుకొని కుతంత్రాలు జరిపి మనం బాగుంటే ఓర్వలేక దిష్టి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. కొంతమంది ప్రయోగాలు చేసి కూడా మన ఇంటి మీదకు పంపిస్తూ ఉంటారు. మన ఇల్లంతా కూడా పాడైపోవాలని, ఇంట్లో అందరూ కూడా బాగా గొడవలు పెట్టుకోవాలని, కొట్టుకోవాలని, కొట్టుకునే స్థాయికి వెళ్ళాలని, ఇల్లంతా కూడా చెడిపోవాలని చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి బయటపడడానికి నల్లగవ్వలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కనుక ఈ పరిహారానికి నల్లగవ్వలు ఖచ్చితంగా తీసుకోవాలి. నల్లగవ్వలు ఇంటికి కట్టడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏర్పడే విభేదాలు కూడా పోతాయి. భర్త భార్యను కొడుతూ తిడుతూ ఉంటారు కదా, అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అలాంటి వాటి నుంచి బయటకు రావడానికి కూడా నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నల్లగవ్వల గురించి చెప్పుకోవాలంటే అసలు ఈ వీడియో కూడా సరిపోదు, అంత శక్తివంతమైనవి నల్లగవ్వలు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా నల్లగవ్వలను తీసుకోండి. నల్లగవ్వలు అన్ని పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఎక్కడైతే పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారో అక్కడ ఈ నల్లగవ్వలు ఉంటూ ఉంటాయి. ఒక గవ్వ 5 రూపాయలు లేదా 10 రూపాయలు ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి 4 గవ్వలు తెచ్చుకోండి, లేదంటే 2 అయినా సరే తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి చిటికెడంత కుంకుమ పసుపు కావాలి. ఆ తర్వాత అత్తరు కూడా కావాలి. అత్తరు ఎందుకని మీకు సందేహం రావచ్చు. మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా, అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి కదా, అమ్మవారే మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి కాబట్టి అత్తరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత పరిహారం స్టార్ట్ చేయండి. ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పరిచేసిన తర్వాత అందులో కొన్ని నవధాన్యాలను వేయండి. అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ అన్ని నవధాన్యాలు వేసుకోండి. తర్వాత అందులో 2 లేదా 4 నల్ల గవ్వలు వేయండి. అంటే గవ్వల రేట్ని బట్టి 2 లేదా 4 గవ్వలు వేయండి. ఇప్పుడు 10 రూపాయలకు ఒక గవ్వ వస్తే 2 తెచ్చుకోండి. 5 రూపాయలకు ఒక గవ్వ వస్తే 4 తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీకు 4 పెట్టుకునే వీలు ఉంటే 4 పెట్టుకోండి, 2 పెట్టుకునే వీలు ఉంటే 2 పెట్టుకోండి. ఈ పరిహారానికి మనం ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి. పసుపు రంగు వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండేవి, బ్లాక్ కలర్లో ఉండేవి అస్సలు వాడకండి. ఈ అమావాస్యకు మాత్రం ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అలా తీసుకొని చక్కగా స్నానం చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అనంతరం ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో ఒక టీ స్పూన్ నవధాన్యాలు, 2 లేదా 4 గవ్వలు, ఒక కొబ్బరికాయ, తర్వాత ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ పసుపు, అలానే కాకుండా అత్తరును చల్లాలి. వస్త్రంలో పెట్టిన వస్తువుల్లో ఈ అత్తరును చల్లటం వల్ల ఏమవుతుందంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ అత్తరు అనేది 20 రూపాయలు పెడితే మనకు పూజా సామాగ్రి స్టోర్స్లోనే ఇస్తారు. లేదంటే మనకు బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా, నార్మల్గా గాజులు తెచ్చుకుంటాం కదా, అలాంటి షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. అత్తరును ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అత్తరును ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ పంట పండినట్లే, మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరగాలన్నా, అమ్మవారు మన ఇంటికి రావాలన్నా, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే అత్తరు అనేది బాగా పనిచేస్తుంది. అలానే కాకుండా అత్తరును ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో పరిహారాలకు పనిచేస్తుంది. 2 చుక్కలు వేస్తే చాలు, ఎంతో మంచి సువాసనను ఇస్తుంది. కాబట్టి 2 లేదా 3 చుక్కల్ని మనం ఈ పరిహారానికి వాడాలి. నవధాన్యాలు, గవ్వలు, కొబ్బరికాయ, ఉప్పు, అలాగే కుంకుమ పసుపు 2 చుక్కలంతా అత్తరు చల్లేసిన తర్వాత వీటన్నిటిని ఒక చిన్న మూటలాగా కట్టండి. కట్టేసిన తర్వాత దీన్ని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోండి. బయట కట్టే వీలు లేదు, నలుగురు చూస్తారు, చూసేవారు ఏమైనా అనుకుంటారు అనుకునేవారు మీ ఇంటి లోపలి వైపు గుమ్మం పైన కట్టుకోండి. ఒక మేకును కొట్టి అక్కడ ఈ మూటను కట్టేయండి, సరిపోతుంది. ఈ మూటకు ఇంకా మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ వస్తువులు వస్త్రంలో పెట్టి మూట కట్టి మేకును కొట్టి అక్కడ తగిలించటమే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా కడితే చెడు ప్రయోగాలు పోతాయి. మనమంటే గిట్టని వారు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కావాలని మన ఇంటికి వస్తూ ఉంటారు. వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతాయి. మనము అనుకుంటాం
వీరు వచ్చినందుకే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, వీరు వచ్చినందుకే ఎలా అయ్యింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ అనేది రాదు. వారు ఎలాంటి చెడు మనసులో పెట్టుకొని వచ్చినా కానీ మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితమే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే తప్పకుండా ఆచరించండి. అంతేకాదు ఈ అమావాస్య రోజు మీరు ఇలా గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఇంటిపై జరిగే ఎలాంటి చెడు ప్రయోగాలు అయినా సరే అవి వెళ్ళిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. ఇది ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేసేసుకోండి. ఎప్పుడు చేసినా మంచి ఫలితమే వస్తుంది. చేసిన వెంటనే గుమ్మానికి కట్టేసుకోండి. చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూస్తారు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. ఈ వస్తువులను మనం కడుతూ ఉన్నాం కదా, అన్ని వస్తువుల గురించి మనం చెప్పుకున్నాం కదా, అన్ని వస్తువులు కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంటిపై చెడు ఎక్కువగా ఉంటే మనం కట్టిన 24 గంటల తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. కొబ్బరికాయ ఎలా కుళ్ళిపోతుందని మీకు సందేహం రావచ్చు. మన ఇంటిపై చాలా ఎక్కువ చెడు అనగా నెగిటివ్ ఎనర్జీ ప్రయోగాలు ఉంటే ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది, ఆ కొబ్బరికాయ లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ వెంటనే కుళ్ళిపోతుంది. ఒక 24 గంటల్లో కాకపోయినా కనీసం ఒక వారం రోజుల్లో అయినా కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. బాగా చెడు ఉంటే తప్పనిసరిగా వారం రోజుల్లో లేదా 11 రోజుల్లో లేదా నెల రోజుల్లో లేదా 40 రోజుల్లో 48 గంటల్లో లేదా ఒక్క రోజులో ఆ కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతే అది కొంచెం వాసన వస్తుంది. దాన్ని మనం గమనించుకోవాలన్నమాట. అలా గమనించుకొని మనం కొబ్బరికాయ కట్టిన మూటను చక్కగా మేకు నుంచి తీసేయండి. తీసేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే అక్కడ పడేయండి. లేకపోతే చెట్టు మొదట్లో కానీ కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన కానీ పడేయండి. ఇతరులకు మన వల్ల చెడు జరగకూడదు కదా. అలా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎక్కడో ఒక చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఆ రోజుతో మీ ఇంటికి పట్టిన శని మొత్తం కూడా పోతుంది, దరిద్రం పోతుంది, జరిగిన బ్లాక్ మ్యాజిక్ పోతుంది. ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. చాలా మంచి రిజల్ట్ను ఇస్తుంది. ఈ పరిహారం వల్ల మీరైతే చాలా అద్భుతాలను చూడగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు, మీ ఇంట్లో ఉండే బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇంటిపై జరిగే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో మాత్రం అస్సలు చెప్పకండి. మేము ఇలా చేస్తూ ఉన్నాం, మేము ఇలా చేసుకుంటున్నాం అనేసి చెప్పకండి. చెప్తే ఆ పరిహారం మనకు అనుకూలించదు, సిద్ధించదు, పరిహారం ఫలించదు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా మీరు చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. అలానే మనం ఇందులో పెట్టిన వస్తువులలో ఏ ఒక్కటి మీకు దొరక్కపోయినా, ఏ ఒక్కటి మీకు లేకపోయినా మీరు పరిహారం చేయకూడదు. ఎందుకంటే ఇది మేము సొంతంగా చెప్పిన పరిహారం కాదు, శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఏ వస్తువు తేడా వచ్చినా ఫలితం రాదు. పరిహార శాస్త్రంలో అలానే సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది. ఈ పరిహారం కొన్ని లక్షల మంది చేసుకుని ఫలితాలను పొందారని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. నవధాన్యాలు నరదృష్టిని తొలగించడానికి, నరదృష్టి నుంచి మనల్ని బయటపడేయడానికి, నరదృష్టి మనకు తగలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. నరదృష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా. అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి. మనము ఇంటి పునాది వేసేటప్పుడు, ఇంటికి మనం స్లాబ్ వేసేటప్పుడు నవధాన్యాలతో మనం పూజ చేస్తారు. అలా చేస్తే ఆ ఇల్లు ఎక్కువ కాలం మనకు ఫ్యూచర్ ఇస్తుంది, ఆ ఇల్లు కలిసి వస్తుంది. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిహారం చేసేటప్పుడు అక్కడ చాలామంది సాధువులు కావచ్చు, మునులు కావచ్చు, నవధాన్యాలు నల్లగవ్వలు లేనిదే వారు
పరిహారమే చేయరని మనకు తంత్రశాస్త్రంలో సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు ఉంటేనే మనకు ఒక రక్షణ కవచంలాగా ఉండి మన ఇంటిని కాపాడుతూ ఉంటాయి. మన ఇంటిపై ఉండే దుష్ట శక్తులు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, ఇంకా ఏవైనా ఇతర చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసివేయడానికి నల్లగవ్వలు కావచ్చు, నవధాన్యాలు కావచ్చు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి నరదృష్టిని తిప్పికొట్టి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే దాన్ని లాగేసుకునే శక్తి వీటికి ఉంటుంది. కాబట్టి ఇవి మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని తెచ్చుకోండి. పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు కదా. మనకు చాలా వరకు కూడా ఫలితాలని ఇచ్చే వస్తువులు అన్నమాట. ఫలితాలను ఇస్తాయి, మన జీవితాన్ని కాపాడుతాయి, మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తెచ్చుకొని పరిహారంగా మనం చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కనుక పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము, మనకు ఇంకా తిరిగిలేని యోగాలను తెచ్చే పరిహారం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.